సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఈ సీఎం కప్ పోటీల్లో భాగంగా ఈరోజు కుబీరి మండలంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ గ్రౌండ్ నందు సాయనసార ఆధ్వర్యంలో మరియు పీవీ కాంతికుమార్ ఆధ్వర్యంలో మరియు పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులందరూ సహకారంతో ఏర్పాటు చేసినటువంటి 3 రోజుల సీఎం కప్ పోటీలలో గ్రామ స్థాయిలో ఎంపికగాబడ్డటువంటి కబడ్డీ, వాలీబాల్ 7 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు గల బాలబాలికలందరికీ కూడా ఇక్కడ వివిధ రకాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి పంపడం జరుగుతుంది. అది నిర్మల్లోని ఎన్టీఆర్ మినీ స్టేడియం జరుగుతుంది. అక్కడ సెలెక్ట్ కాబట్టినటువంటి విద్యార్థులు మళ్ళీ రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ విధంగా ఈ క్రీడలు నిర్వహణ ఎందుకంటే క్రీడాకారులలో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీయడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగి ఉన్నటువంటి విద్యార్థినులను వెలికితీసి వారి యొక్క ప్రతిభ ఆధారంగా త్వరలో జరగబోయేటువంటి జాతీయ స్థాయి పోటీల్లో కూడా వాళ్ళని పాల్గొనడానికి ప్రోత్సహించడానికి ఈ క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ద్వారా తీసుకునే ఈ సీఎం కప్ పోటీలని చాలా దిగ్విజయంగా కొనసాగించడం జరుగుతుంది. అందులో భాగంగానే గ్రామ పంచాయతీ లెవెల్లో 7-8 వీట్లలో మా యొక్క గ్రామ పంచాయతీ లెవెల్ పోటీలను నిర్వహించుకొని ఇప్పుడు మండల స్థాయికి ఆడిపించడం జరుగుతుంది. మండల స్థాయి 10, 11, 12 తేదీలలో ఈరోజు ప్రారంభం ఘనంగా చేయడం జరిగింది. సో ఇక్కడ వాలీబాల్లో 8 టీంలు మండల స్థాయి నుంచి వచ్చినాయి, గ్రామ స్థాయి వివిధ గ్రామాల నుండి, మరియు కబడ్డీలో 9 టీంలు బాయ్స్ నుంచి వచ్చినాయి, గర్ల్స్ 2 టీంలు రావడం జరిగింది, తర్వాత ఖోఖో 2 టీంలు రావడం జరిగింది. సో ఇంకా అథ్లెట్ పెద్ద ఎత్తున సక్సెస్ చేయడంలో ముఖ్యంగా మా జెడ్పీహెచ్ఎస్ కుబీరి యొక్క పాఠశాల సహకారంతో ఎంతో మేము చక్కగా కొనసాగించడం జరిగింది. ఎప్పుడో గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పోటీలు చాలా గొప్పగా కొనసాగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎన్సీ యొక్క పాఠశాల తరఫున భోజన వసతికి సహకరించిన మా పాఠశాల సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు నేను నా తరఫున తెలియజేసుకుంటున్నాను సార్. సీఎం కప్ పోటీల సందర్భంగా కుబీరి మండలంలో జరుగుతున్న క్రీడల పోటీలకు వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు వారి వెంట వచ్చిన ఉపాధ్యాయ సిబ్బందికి భోజన సదుపాయం కల్పించడం జరిగింది.